హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు టేస్టీ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఎప్పుడైనా కాస్త డిఫరెంట్గా స్వీట్ని ట్రై చేయాలి అనిపించినప్పుడు కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని లైట్గా హీట్ చేసుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మైదా పిండిని మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు మైదా పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మైదా పిండి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ ప్రాసెస్లో వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యూస్ చేయము. ఓన్లీ నెయ్యితోనే ఈ స్వీట్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్వీట్ ప్రిపరేషన్లో నెయ్యి కాస్త ఎక్కువగానే అవసరం అవుతుందండి. 1 కప్పు మైదా పిండికి గాను 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా నెయ్యి అవసరం అవుతుంది. ఈ స్వీట్ టేస్ట్ అనేది ఈ నెయ్యిలో మైదా పిండిని ఎంత చక్కగా వేయించుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి. స్వీట్ షాప్లో దొరికే స్వీట్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కొద్దిగా వేసుకుంటూ మైదా పిండి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మైదా పిండి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్ను దింపేసి గరిటెతో కలుపుతూ పిండిని 1 నిమిషం పాటు చల్లార్చుకోవాలి. మరీ ఎక్కువసేపు చల్లార్చకూడదండి. 1 నిమిషం పాటు కలుపుతూ చల్లార్చుకుంటే సరిపోతుంది. పిండి కాస్త చల్లారిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండికి గాను 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. మైదా పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడు షుగర్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి షుగరు 1/2 కరిగి 1/2 పలుకుగా ఉంటుందండి. ఇలా ఉంటే స్వీట్ తింటున్నప్పుడు షుగర్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ అలా పలుకుగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు మాత్రం షుగర్ని పౌడర్గా ప్రిపేర్ చేసుకొని 1 కప్పు మైదా పిండికి గాను 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగరు మైదా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మిల్క్ పౌడర్ వేయడం వలన స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిండి కాస్త హీట్ తగ్గిన తర్వాత చేతితోనే పిండిని బాగా కలుపుతూ క్రాక్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి. ఈ విధంగా డివైడ్ చేసుకున్న 2 పార్ట్లలో ఒక పార్ట్ 60%, ఒక పార్ట్ 40% ఉండేట్టుగా చూసుకోవాలి. 60% ఉన్న పార్ట్ని క్రాక్స్ లేకుండా మరొకసారి బాగా కలుపుకోవాలండి. రెండవ పార్ట్లో కాస్త మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న ఫుడ్ కలరు పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫుడ్ కలర్ మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ పార్ట్ని తీసుకొని మరొకసారి చేతితో క్రాక్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి ఈవెన్గా క్రాక్స్ లేకుండా మినిమం 1 ఇంచ్ మందం ఉండేట్టుగా ఈ పిండి ముద్దని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన గ్రీన్ పార్ట్ని కూడా తీసుకొని ఈ పిండి ముద్దను కూడా క్రాక్స్ లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వైట్ పిండి పైన ఈ గ్రీన్ పిండిని కూడా ఉంచి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. 20 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్లయితే పిండి కాస్త గట్టిపడి నచ్చిన షేప్లో స్వీట్ని కట్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఎడ్జెస్ని కట్ చేసుకొని తర్వాత మీకు నచ్చిన షేప్లో స్వీట్ని కట్ చేసుకోవచ్చండి. నేను స్క్వేర్ షేప్లో ఈ స్వీట్ని కట్ చేస్తున్నాను. ఇంతే అండి, తక్కువ టైంలో చాలా ఈజీగా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ స్వీట్ టెక్స్చర్ చూడగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈ స్వీట్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి, షుగర్ కూడా పలుకుగా పైన కనిపిస్తూ ఉంది కదా. ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ షాప్లో దొరికే స్వీట్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీకు ఒక స్వీట్ పీస్ కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ టేస్టీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు కూడా నచ్చిందా?
మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన తెలుగు టేస్టీ ఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.